హలో నమస్తే అందరికి, నేను మీ వరంగల్ అబ్బాయి మావడు మంద రాకేష్ విత్ ఐస్ క్రీమ్ మ్యాగ్నమ్ పిస్తాచియో. ఇక్కడ చూడు బావ, కెమెరా చూడు బావ, కెమెరా. సో ఫ్లాష్ మ్యాన్ we are going to ఏడికంటే స్కాట్లాండ్. ఏంది మొత్తం చూడలి, వంట సామాన్ ఇంట సామాన్ అన్ని తీసుకుపోతాను. ఎట్లా పోతున్నాం అంటే బై వాక్, నడకదారిలో వెళ్తున్నాం. సో అందరూ దయచేసి వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి. 3 days ట్రిప్, 3 days 3 videos. సో మొత్తం మంది చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వండి. సో గైస్ లైట్ కూడా లైట్ ఫ్లాష్ లైట్. సో గైస్ మీరు చూసినట్టయితే ఇది వింటర్ సీజన్, చలి డేంజర్ ఉన్నది. సో మా దగ్గర వచ్చేసి నాకు తెలిసి 7 ఎంత ఉంది. మేము వెళ్ళేది స్కాట్లాండ్. సో అక్కడ దాదాపు 0 నుంచి మైనస్ కూడా ఉండొచ్చు. మేము వెళ్ళేది వచ్చేసి క్యారవాన్లో, క్యాంపర్ వ్యాన్ వాడు తిప్పుతాడ. సో సామాన్ అంతా సర్దేసేయాలి మేము. ఇందాక ఫ్లాష్ లైట్ వచ్చింది అప్పుడు రికార్డ్ చేసేటప్పుడు. సో మేము వెళ్ళేది వచ్చేసి మోటార్ హోమ్లో వెళ్తున్నాం. సో మీకు మోటార్ హోమ్ ఒక చిన్న వ్లాగ్ వస్తుంది, అది కూడా తీస్తాం. ఇది మాదే కారు BMW. సారీ ఇట్స్ BMW అనకూడదు, BMW అనాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి నన్ను తీస్తే ఫ్లాష్ లైట్ వస్తలేదు, మైండ్ బెంగింగ్స్ వస్తుంది. చూడు నీ కళ్ళు దెబ్బింగ్ అయితే ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. సో ఇది వచ్చేసి ఏం ప్రమోషన్ కాదు, మేము తీసుకుని వచ్చేసి అక్కడ చూపిస్తారా అని. సో ఈ క్యారవాన్ కాదు, ఇది మోటార్ హోమ్. సో లోపల 6 బర్డ్స్ ఉంటాయి. సో ఈ మొత్తము ఒక చిన్న 2 minutes వీడియో తీసేసి దాంట్లో అప్లోడ్ చేస్తాం. సో మేము తీసుకున్నది వచ్చేసి warroom.com, దాంట్లో నుండి తీసుకున్నాం. ఇది ప్రమోషన్ కాదు, ఇట్లాంటి మనకు అంత సీన్ లేదు కాబట్టి. సో అందులో నుండి తీసుకున్నాం. మీరు కూడా ఇందులో ట్రావెల్ చేయాలి, స్కాట్లాండ్ విజిట్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇది ఎంత పడ్డది, ఏం కావాలా అంతా చెప్పేస్తాం మీకు. సో మీరు కావాలంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు, బుక్ చేసుకోవచ్చు. సో లోపల ఇదే మేము మొత్తం వీడియో తర్వాత చూపిస్తాం లోపలిది. ప్రస్తుతానికి అయితే బ్యాగులు అన్నీ తగ్గుతుంది. సో మీరు చూసినట్టయితే మేము స్టార్ట్ అయిపోయినాం. సో స్కాట్లాండ్కి విత్ మన రాకేష్ మంద, ఇక వీడు ముందటేమో భూపాలపల్లిడును మన ఆంధ్ర అబ్బాయి ఉన్నాడు. ఆంధ్ర అబ్బాయి కనబడాడు అసలుకే, సూపర్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్ ఆయన. భయ్యా ఏం గెలుగుతున్నావు భయ్యా? బయట లైట్లు ఎత్తావా? ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్, ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్. అన్నా రావాలన్నా, సో మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి హ్యాట్ఫీల్డ్. ఇక్కడ ఒకరిని ఎక్కించుకోవాలి. మేము మొత్తం 7 members ట్రావెల్ చేస్తున్నాం విత్ దిస్ ఆంధ్ర అబ్బాయికి. అందగాడ మొత్తం 7 పోతున్నాం స్కాట్లాండ్కి. సో 7 వెళ్తున్నాం. ఫస్ట్ స్టాప్ వచ్చేసి హ్యాట్ఫీల్డ్, ఇక్కడ ఇంకో బ్రోని పికప్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి లెస్టర్. సో లెస్టర్లో మా ఫ్రెండ్ ఉన్నాడు, అతను కూడా పిక్ చేసుకొని. సో కోప్లో 5 లీటర్ల వాటర్ క్యాన్ తీసుకున్నాం. మా సాయి బ్రోని పికప్ చేసాను. బ్రో ఒక్కసారి ఇటు చూడ ఎవరు చెప్పు బ్రో. సో ఫ్లాష్ మ్యాన్ మా బ్రో, ఫ్లాష్ మ్యాన్ లెక్క వాటర్ తెచ్చేసాడు. మంచోడా మీ మంచోడు సలాడ సావ ఎంగాలి మంచోడు. Six and a half hours later. ఫస్ట్ లొకేషన్ రీచ్ అయినాం, ఎడిన్బ్రో ఆల్పైన్ కోస్టర్. మొత్తం చుట్టూ కొండలు, మధ్యలో అదే ఆల్పైన్ కోస్టర్. సో మిడిల్టన్ ఏనా
మిడిల్లో తీయన్. సో ఇదే ఆల్పైన్ కోస్టర్. సో మేము ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళి రిసెప్షన్లో టికెట్లు తీసుకున్నాం, కానీ మా వాడికి టికెట్ లేవని చెప్తాం. మా వాడు ఇది ఎన్ని బూతులు తిడతాడు మీరే చూడండి. చూడు వాడు ఎట్లుంటాయో బూతులో తంటాలు పడతాళ్ళు. పాపా తిప్పుకొని పోదాపా. అరే అదో అరే బాబు ఆన్లైన్లో తీసుకుంటాను. చేస్ మే ఆల్రెడీ మే చేస్ మే ఎంజాయ్ మే. తీసుకుందా పైనకి వెళ్ళి దునుకోవాలమా తాడు కట్టి. 10 గంటలకు అర్ధ గంట ఉన్నది. రప్ప రప్ప మోహం కడుకొని పైనకి తెంగేద్దాం ఆడు. ఓకే ఎలా చూడండి. నమస్తే ఫ్రెండ్స్, వి ఆర్ రీచ్ టు ప్రశాంతంగా కనిపించలేదు. నిన్ను కూడా తీసుకో. తీసుకున్నా తీసిన We are reached to Alpine Coaster, so we are riding now for 3 rides. So, Flashman. సో ఇప్పుడు 3 రైడ్లు ఎంజాయ్ చేయబోతున్నాం. సో 3 ఒకటేనా 3 డిఫరెంటా? అదే 3 రైడ్లు 3 సార్లు. సో 3 రైడ్స్ తీసుకున్నాం. 19 pounds పడ్డది. సో ఓన్లీ పీక్ డేస్లో మాత్రమే 19 pounds రైడ్స్ ఉంటాయి. నీకు 7 pound రైడ్ కావాలంటే హాఫ్ పీక్లో రావాలి. అంటే మండే, వెన్స్డే, ట్యూస్డే అండ్ థర్స్డే రావాలి. మిగతా ఫ్రైడే, సాటర్డే, సండే అయితే నీకు 19 pounds పడుతుంది. సో ఇప్పుడు మేము 3 రైడ్స్ ఎంజాయ్ చేస్తాం. బ్యాక్ కెమెరా నుంచి మంచి వ్యూ రికార్డ్ చేస్తా. సో చూడండి. అరే చూడరా అయ్యే మళ్ళీ ఫ్లాష్ మ్యాన్ గ్లౌజులు చూడు. మమ్మల్ని కిందికి వెళ్ళిపోయిన దాకా వేసిండు. వాడేమో మొత్తం 3-4 జతల షూస్ అన్నీ పట్టుకొని వచ్చి మమ్మల్ని ఏమో తిట్టిండు. సేఫ్ అవుట్ అయితే చూడు మొత్తం సీదా ఎంత లేదు మినిమం 2000. ఏమే సాయికిరణ్ అపరిచితం లెక్క వస్తాను. రైడర్ గడు కూడా తీయు మస్తు అక్కడ వ్యూ చూడే. అక్కడ వ్యూ అటు మీ ఫోన్లో 17 Pro Maxలో తీస్తలేరు వీడియో. అక్కడ చూడు ఇల్లు మస్తున్నాయి. అక్కడ 2xలో జూమ్ చేయి. ఈడ నొక్కరా గ్లౌజ్ మీద రావట్లేదు. ఇక్కడ వస్తుంది. గ్లౌజ్ మీద ప్రెస్ అవుతుంది చూడు. చాలు ఇక్కడ చాలు. ఇక ఆ కొండలు చూపి కొండలు. स्टिकर निकाल दो. ये स्टिकर दे दिया मेरे को. देखो ना चुपी ये स्टिकर दे दिया. इसमें टाइम लिखा है. ये ले रहा स्टिकर మొత్తం स्टिकर दे. अरे स्टिकर नहीं सकते. భయ్యా అన్ని చిన్న ఫోన్ కాదండి. సరే ఆపిల్ ఫోన్ రూమ్ లో పెట్టినా లాకేజ్. దసి కాదు కచ్చి పెట్టినా. అరే మనం పోయొచ్చేవారికి చూసినట్టు నీ చేయి కూడా పెట్టా బాబు దగ్గర పెట్టు. సాయిరామ్. నన్ను వండుతున్న టైం అయిపోయింది. థ్యాంక్ యూ.
ఎంజాయ్ మామా పండగ. ఫ్లాష్ మ్యాన్ పోతుంది మామా. ఫ్లాష్ మ్యాన్ ఏం కా మామా పాస్ నోట్ ఎక్కినాం మనం. ఏం చేస్తాం కావచ్చు, నాకు తెలియదు. బ్రేక్ ఉన్నా నీ దగ్గర. సో వ్యూ చూడండి, బ్యాక్ సూపర్ ఉంది. వెనకాల కొండ మీదకి వెళ్ళి దిగాలి. ఫ్రంట్ బ్యాక్ వ్యూకి వెళ్ళి రికార్డ్ చేస్తా. చేస్ మ్యాట్ పోతుందిరా పైన కొండ ఎక్కుతాను కదరా. అత్తరు ఇట్లకెళ్ళి తీసుకోండి. సో వ్యూ చూడండి ఎంత బాగున్నదో. అటేమో ఇంకా వేరే రైడ్స్ ఉన్నాయి, స్కీయింగ్ లాంటివి, లేదంటే ఇంకా అదేంటో నాకు ఐడియా లేదు. చూడండి వ్యూ సూపర్ ఉంది. వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇప్పుడు మేము 3 రైడ్స్ ఎంజాయ్ చేయబోతున్నాం. 3 రైడ్స్ అంటే ఫుల్ ఎంజాయ్గా. చూడండి రైల్వే ట్రాక్ ఉన్నట్టున్నది. వస్తాడు వెనకాల వస్తాడు. అసలు పెడతాను, నా చేతులు గడ్డగడతాను. నువ్వు గ్లౌజ్లో నేను ఇక అయినా పట్టుకొని నేను రికార్డ్ చేస్తాను. చూడు మా ఏం కాదు మా 1xలో రికార్డ్ చేద్దాం, బాగా వస్తుంది. అరే దిగాలి కదరా, మనం కొండ ఎక్కుతానం రా. చూడవో ఇట్లా చూడవు పోతాను, చూడవా మెల్ల పోతాను. అంత మెల్ల గుంజేసారు, గుంజాడేమన్నా ఉన్నా అయితే వాళ్ళు కావాలనే మెల్ల పెట్టినట్టున్నారు. వ్యూ మెల్ల చూసుకుంటా రాని కానీ. వావ్ సూపర్ ఉంది వ్యూ. రెడీగా ఉండి మామ దిగుతుంది. అయిపోయింది మన పని అయిపోయింది. బ్రేక్ ఎందుకు ఎత్తానా మామ? సూపర్ ఫ్రెండ్స్. పోతలేడు కాదురా, గుద్ది తింటారా? సెన్సార్ అది సెన్సార్. మనం ఏం చేయలేము, మన కొంచెం బాగా సెన్సార్ కావాలి. బ్రేక్ అవుతావు మనం రప్ప పోవాలి, మనకు ఆ ఫీల్ ఉండాలి. మస్తున్నది. వీడియోలో కనబడమామా. సూపర్ రైడ్ సూపర్. నెక్స్ట్ సినిమాటిక్ వీడియో తీయాలి. చూపిస్తాను రా ఇలా. ఇవాళ సూపర్ పడతాను, మస్తున్నా రైడ్ మాత్రం. చలికి చేతులు గడ్డ కడతాను కానీ. సెన్సార్ ఉన్న వీటికి రీళ్ళు గడ్డ కడతాయి రా ఘోరంగా. గ్లౌజెస్ తెచ్చుకుంటే అయిపో, దాచుకుంటే ఏమవుతుంది గ్లౌజెస్. పాపా మహేంద్ర. Few minutes later. లేపురా. సో గాయస్ మీ ఫ్రెండ్స్ మోటర్ రూమ్ లో చూడండి వండుకోవచ్చు మంచిగా మనమే. గ్యాస్ స్టవ్ చక్కగా మటన్ మ్యారినేషన్ చేసి పోవలు వస్తాను. వండిన మటన్ వండితే మా వాడే వాడుతానే వాడుతాము. అట్లా అడగాలి, ఒక పీసీ ఏమో ఒక పీజీ చూడండి చక్కగా ఉడికి నా బుక్కీరా సపరిస్తాడు. ఇదియా ఒక్క నుంచి కలబెట్టిస్తాను. ఒక గిన్నె ఒక కప్పేమో నాకు ఇది పంపించమని చెప్పిందా నీకు?
ఏమ్రా అది వాయిస్ హైదరాబాద్లో చెప్పినట్టు చెప్తా అది. We are arrived to Edinburgh. We are now going to Edinburgh Castle. It's gonna be closed at 4 o'clock. వీడియో వేసారు యూకే పోయినని చెప్పి మడత పెట్టిన ఇంగ్లీష్ మాట్లాడతాం. అవమే బాబా In 600 feet, turn right onto Lauriston Place. A few inches later. సో మేము ఎడిన్బర్గ్కి రీచ్ అయిపోయినాం. ఇదేమో ఎడిన్బర్గ్ క్యాసిల్, కానీ మేము ఆల్రెడీ ఇది క్లోజింగ్ టైము. ఇక్కడ పైనకి ఎక్కాలంటే ఇట్లా రోడ్వే వాకింగ్ మీద ఇట్లా వాకింగ్ చేసుకుంటూ తిరిగి అక్కడ పైనకి ఎక్కి అక్కడ నుండి వ్యూ ఇట్లా సిటీని చూడాలి. మా వాళ్ళు వచ్చే లేడు, నిద్రపోతారు. అసలు టూర్కి వచ్చేలో నిద్రపోనికి వచ్చేలో నాకే తెలియదు. నిద్రపోనికి వచ్చేది వీళ్ళంతా. ఇది ఎంతో ఇల్లు కావచ్చు. ఈ క్యాజువల్ అయితే అక్కడ పోవాలంటే ఎక్కేసరికి టైం అయిపోతుంది. పార్కింగ్ ఏమో 30 minutes తీసుకున్నాం. ఇక్కడ మస్తు కట్టిలు చూడండి కొండపైన. కొండపైన ఎట్లా అసలు ఎట్లా కట్టిలేమో చూడండి. పైనకి రీచ్ అయిపోయినాం. జస్ట్ ఒక 3 minutesలో వచ్చేసినాం. ఎందుకంటే క్లోజింగ్ టైం దగ్గర పడ్డది కాబట్టి. ఇదే క్యాసిల్. లోపల పోవాలంటే టికెట్ తీసుకోవాలి, కానీ మేము ఆల్రెడీ టికెట్ తీసుకోవాలి. మేము లేట్ అయిపోయినాం. ఇక్కడ ఏదో లేజర్ షో లాంటిది ఇస్తున్నారు. చిన్న ఫుడ్ కోర్ట్స్. చూడు ఫోటో షూట్ అది ఇస్తాను ఏదో సమరం. అటు సైడ్ వ్యూ కూడా చూపిస్తాం. మీరు చూస్తున్నట్టయితే ఇది ఎడిన్బర్గ్ సిటీ. మొత్తం అన్ని బిల్డింగ్స్ ఓల్డ్గా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. సో మేము నెక్స్ట్ విజిట్కి వెళ్ళిపోవాలి. ఆయమో చలో చలో. సో ఇది ఇట్లా ఫోటో తీసిండు. ఓల్డ్ స్టైల్ కెమెరా నుంచి తీస్తే ఇట్లా వచ్చింది. బ్యాక్ ఏం లేదు. సో మేము అట్లా మెమొరీ కోసం దిగినాం. ఏమైంది ఇది ఆల్రెడీ తీసిన నేను అక్కడ. చాలా డేంజర్ ఉన్నది. బాగుంది. సో మీరు చూస్తున్నట్టయితే ఈ ప్లేస్ వచ్చేసి ది కెల్పీస్. ఎడిన్బర్గ్ నుండి ఎడిన్బర్గ్ క్యాసిల్ నుండి 22 miles దూరంలో ఉంటుంది ది కెల్పీస్. ఈ 2 స్టాచ్యూలు ఇది ఏదో హిస్టారికల్ దాని పరంగా పెట్టినట్టున్నారు. సో ఇది నైట్ టైం వచ్చాము. మార్నింగ్ అయితే మొత్తం సిల్వర్ కనబడుతుంది. మీరు చూసినైతే 2 గుర్రాలు. ఇవి గుర్రాలేనా? గుర్రాలు అంటే ఇది జిరాఫా. గుర్రాలే కదా ఇవి? జిరాఫా లేదంటే గుర్రాలే. సో చూడనీకైతే వ్యూ సూపర్ ఉంది. సో గాయ్స్ మీరు చూస్తున్నారా ఎంత మొత్తం చూడండి. చిమ్మ చీకటి అడవిలో ఉన్నాము. మీకు కనబడదు సార్. చూడండి ఆ రోడ్డు అండి. మేము ఇదే రోడ్లో వచ్చినాం. పక్కన చూస్తే చంద్రుడు చక్కటి నీళ్ళు ఉన్నాయి. మొత్తం నిర్మానుషమే అడవంతా. మస్తు ఫీల్ ఉన్నది. మొత్తం డార్క్ సైడ్ లెక్క ఉన్నది. ఒక సినిమా కూడా తీయచ్చు, అంత బాగున్నది. అటు సైడ్ చూడు, అది చూడు ఎవ్వరు లేరు. చాలు ఎట్లా అంటే అడవి మొత్తం
థ్యాంక్ యూ. కమ్ ఆన్ లెట్స్ గో.